హాయ్! అందరికీ నమస్తే. వెల్కమ్ టు డిజిటల్ గైడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్ యూ వెరీ మచ్ ఫర్ క్లికింగ్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియోలో ఇండియన్ నేవీలో ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. దానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేస్తూ ఈ అప్లికేషన్‌కి ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఎలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అవసరము అనే విషయాన్ని మనం డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో, చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ఒక చిన్న లైక్ యూట్యూబ్‌లో చాలామందికి రీచ్ అయ్యేలా చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని చూసిన వెంటనే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో మనకు అప్లికేషన్ ఆన్‌లైన్‌లో 9థ్ ఆగస్ట్ రోజున స్టార్ట్ కాబోతుంది. ఇంకా స్టిల్ ఒక 4 డేస్ అయితే ఉంది. అదేవిధంగా లాస్ట్ డేట్ ఫర్ ఆన్‌లైన్ అప్లికేషన్ 1 సెప్టెంబర్ 2025 అనేది మనకు అప్లికేషన్ లాస్ట్ డేట్ అన్నట్టు. సో, ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో 9థ్ రోజున 9థ్ ఆగస్ట్ ఆన్‌లైన్‌లో అప్లికేషన్ స్టార్ట్ అయిన వెంటనే మనము ఆన్‌లైన్‌లో అప్లికేషన్‌ని ఏ విధంగా ఫిల్ చేయాలి, ఫిల్ చేసేటప్పుడు ఎలాంటి డీటెయిల్స్ మనము సబ్మిట్ చేయాలి అనే విషయాన్ని ఒక వీడియో రూపంలో షేర్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఆ రోజు మీరు వీడియోని చూడొచ్చు. ఇప్పుడు మనము ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే డిస్కస్ చేద్దాం. అందులో మనకు ఎలాంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ డీటెయిల్స్ అనేది ఇచ్చారు అనే విషయాన్ని మనము డీటెయిల్‌గా డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. మనకి ఇక్కడ బ్రాంచ్ ఆర్ క్యాడర్‌ని బట్టి బీఈ, బీటెక్ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ మినిమమ్ 60% మార్క్స్. ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్‌లో మనకు ఏదైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవసరమో బీఈ, బీటెక్ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ మినిమమ్ 60% మార్క్స్‌తో ఉండాలి. మెన్ అండ్ ఉమెన్ మాక్సిమం ఆఫ్ 6 వేకెన్సీస్ ఇన్ జీఎస్, ఎక్స్ అండ్ 2 వేకెన్సీస్ ఇన్ హైడ్రో ఫర్ ఉమెన్. వీళ్ళకు ఏజ్ వచ్చేసి బోర్న్ బిట్వీన్ బోత్ డేట్స్ ఇంక్లూసివ్ 02 జూలై 2001 టు 1 జాన్ 2007. ఏదైతే మనకు ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ పోస్ట్ ఏదైతే ఉందో దానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ, బీటెక్ ఇన్ ఎనీ డిసిప్లిన్ మోర్ దెన్ 60% మార్క్స్ వచ్చి ఉండాలి. మెన్, ఉమెన్ ఇద్దరు కూడా అప్లై చేయొచ్చు. వాళ్ళ యొక్క ఏజ్ క్రైటీరియా ఏదైతే ఉందో ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. మీ యొక్క ఏజ్ ఈ డేట్ మధ్యలో ఉందా లేదా? అదేవిధంగా పైలట్ క్యాడర్ ఏదైతే ఉందో పైలట్, నవల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, ఏటీసీ. ఈ బ్రాంచ్ ఏదైతే ఉందో బీఈ, బీటెక్ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ మినిమమ్ 60% మార్క్స్. పైలట్, నవల్ ఎయిర్ ఆపరేషన్ ఆఫీసర్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్. ఈ 3 కేటగిరీలో మనకు కోర్స్ ఏవైతే ఉన్నాయో బీఈ, బీటెక్ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ మినిమమ్ 60% మార్క్స్ వచ్చి ఉండాలంట. ఇందులో మనకు ఓవరాల్‌గా 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అదేవిధంగా ఏజ్ విషయానికి వచ్చినట్టయితే 2 జూలై 2002 టు 1 జూలై 2007 మధ్యలో ఉండాలంట. అదేవిధంగా లాజిస్టిక్స్‌లో పోస్టింగ్ ఏదైతే ఉందో బీఈ, బీటెక్ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ ఫస్ట్ క్లాస్. ఇందులో మనకు వేకెన్సీస్ వచ్చేసి 10. మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ ఫ్యాక్టర్ విషయానికి వచ్చినట్టయితే ఒక్కసారి మనం ఇక్కడ చూపిస్తున్న నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఒక్కసారి దీన్ని చాలా కేర్‌ఫుల్‌గా చూసే ప్రయత్నం అయితే చేయండి. బేస్డ్ ఆన్ అవర్ క్వాలిఫికేషన్ బట్టి మనకి ఇక్కడ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరిగింది. మనము ప్రతీదీ డీటెయిల్‌గా డిస్కస్ చేస్తే వీడియో అనేది కొంచెం లెంతీగా అయ్యే అవకాశాలుంటాయి కాబట్టి ఏదైతే మనకు ఇంపార్టెంట్ ఉందో ఒక్కసారి మీరు స్టెప్ బై స్టెప్ చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇందులో ఓవరాల్‌గా 260 పోస్ట్స్ అయితే ఉన్నాయి. బేస్డ్ ఆన్ ఎగ్జిక్యూటివ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ బ్రాంచెస్‌లో మనకు పోస్టింగ్ అయితే ఉంటుంది. ఇందులో మేజర్‌గా మనకు క్వాలిఫికేషన్స్ వచ్చేసి బీఈ, బీటెక్, ఎంబీఏ, ఎల్ఎల్బీ, ఎంఎస్సీ ఎక్సెట్రా.
ఓవరాల్‌గా వివిధ కేటగిరీలో ఉన్నటువంటి పోస్టులకు ఏజ్ క్రైటీరియా వచ్చేసి 1999 టు జూలై 2006 మధ్యలో ఉండాలంట. ఇట్ డిపెండ్స్ ఆన్ ది బ్రాంచ్ అన్నట్టు. అప్లికేషన్ స్టార్ట్ మనకు ఇంకా 9th ఆగస్ట్ 2025. క్లోజింగ్ డేట్ వచ్చేసి 1st సెప్టెంబర్ 2025. సెలక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో షార్ట్ లిస్టింగ్ ప్లస్ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ప్లస్ మెడికల్ టెస్ట్ అన్నట్టు. సో బేస్డ్ ఆన్ ఈ 3 స్టేజెస్‌లో మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఒక్కసారి పోస్టింగ్ అయిన తర్వాత ట్రైనింగ్ స్టార్ట్స్ ఇన్ జూన్ 2026 అట్ ఐఎన్ఏ ఎజిమల కేరళలో మనకు ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుందంట. సో మేజర్‌గా మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏదైతే ఉందో సో బీఈ, బీటెక్, ఎంబీఏ అదేవిధంగా ఎల్ఎల్బీ, ఎంఎస్సీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు మేజర్‌గా అప్లికేషన్ చేసుకునే అవకాశాలైతే ఈ నోటిఫికేషన్‌లో ఇవ్వడం జరిగింది. సో హౌ టు అప్లై? సో మనకు అఫీషియల్ వెబ్‌సైట్‌లో మనకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ అన్‌మ్యారిడ్ మెన్ అండ్ అన్‌మ్యారిడ్ వుమెన్ క్యాండిడేట్స్ ఫర్ గ్రాంట్ ఆఫ్ షార్ట్ సర్వీస్ కమిషన్ ఫర్ కోర్స్ కమెన్సింగ్ జూన్ 2026 ఆన్వర్డ్స్ అట్ ఇండియన్ నవల్ అకాడమీ, ఐఎన్ఏ, ఎజిమల, కేరళ. Candidates must fulfill conditions of nationality as laid down by the Government of India. సో మనకి ఎవరైతే అన్‌మ్యారిడ్ మెన్ అండ్ వుమెన్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ జాబ్‌కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. సో ఇదండి ఓవరాల్‌గా మనకు ఈ నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్. సో మనకు 9th రోజున అప్లికేషన్ ఆన్‌లైన్‌లో స్టార్ట్ కాబోతుంది కాబట్టి ఆ రోజున మనము డీటెయిల్‌గా ఆన్‌లైన్‌లో ఈ అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలి, సో ఫిల్ చేసేటప్పుడు ఎలాంటి డీటెయిల్స్ సబ్మిట్ చేయాలి అనే విషయాన్ని డీటెయిల్‌గా స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేద్దాం. సో అప్పటి వరకు సో మీకు గనుక ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ నోటిఫికేషన్‌ని స్టడీ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో థాంక్స్ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సో మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు గనుక మా ఛానల్‌కి కొత్తగా వస్తే సో ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సో థాంక్స్ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.